వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు భక్తులు క్యూ కడుతున్నారు. వేకువజాము నుంచే శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఈవో వెంకటరావు తెలిపారు. ఇక ఈ సందర్భంగా సుదర్శన హోమం, స్వామి కళ్యాణోత్సవాలను నిలిపివేస్తున్నారు. ఇక ఉదయం 10 గంటల వరకు బ్రేక్ దర్శనానికి అనుమతి ఉంటుందని, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు యథావిధిగా బ్రేక్ దర్శనం కల్పిస్తామని కూడా అధికారులు వెల్లడించారు. ఇక ఆలయ గోపురాలు, అష్టభుజి మండపం, ప్రకారాలు విద్యుత్ దీపాలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరించారు. ఈ ఉత్తర ద్వార దర్శన కార్యక్రమంలో ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ వైపు అలాగే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు భక్తులు క్యూ కడుతున్నారు. వేకువజాము నుంచే శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఈవో వెంకటరావు తెలిపారు. ఇక ఈ సందర్భంగా సుదర్శన హోమం, స్వామివారి కళ్యాణోత్సవాలను నిలిపివేయనున్నారు. ఉదయం 10 గంటల వరకు బ్రేక్ దర్శనానికి అనుమతి ఉంటుందని, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు యథావిధిగా బ్రేక్ దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇక ఆలయ గోపురాలు, అష్టభుజి మండపం, ప్రకారాలు విద్యుత్ దీపాలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరించారు. ఇక ఈ ఉత్తర ద్వార దర్శన కార్యక్రమంలో ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ వైపు అలాగే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు యాదాద్రి జిల్లాలో? గుడ్ మార్నింగ్ మానస. తెలంగాణ వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రధాన ఆలయాలలో ఉత్తర దర్శనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎండోమెంట్ శాఖ. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్టలో ప్రధాన ఆలయ పూజారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి యాదాద్రి నరసింహునిగా అవతారం ఎత్తిన సందర్భంగా ఈ రోజు ఉత్తర దర్శనం పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుండి భక్తులు కోలాహలాల మధ్యన జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ అధికారులు కావచ్చు, ఎండోమెంట్ శాఖ సంబంధించినటువంటి మంత్రి కొండ సురేఖతో పాటు మిగతా ఉన్నటువంటి కమిషనర్ పాల్గొని పూర్తి స్థాయిలోని ఈ రోజు జరిగేటటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర దర్శనాన్ని ప్రాముఖ్యత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి భక్తులకు కూడా పెద్ద ఎత్తున భారం తీస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించినట్లు కూడా ఎండోమెంట్ శాఖ కమిషనర్ హనుమంత్ కూడా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మనం విజువల్ లో చూడొచ్చు, తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున బారులు తీస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున మహిళలు అయితే తెల్లవారుజామునే పూజలు చేసుకొని తమ యొక్క ఆరాధ దైవమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దర్శనానికి అయితే పెద్ద ఎత్తున పోటెత్తున్నటువంటి పరిస్థితి. ఈ దర్శనానికి సంబంధించి ప్రధాన ఆలయాలు అన్ని గోపురాలు కూడా ఆలయ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినటువంటి ప్రధాన అర్చకులు ఆ టెంపుల్లో జరిగేటటువంటి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ఈ పూజలు అయితే జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాలలో ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఉత్తర దర్శనం ఇప్పటికీ పెద్ద ఎత్తున దర్శనాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.